పొరుగు దేశం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజన్ కోడిగుడ్లు 400 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి 250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది. అక్కడ ప్రభుత్వం కిలో ఉల్లి ధర 175గా నిర్ణయించగా స్థానిక మార్కెట్లో కిలో ఉల్లి 230 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ కిలో 615 రూపాయలకు విక్రయించబడుతోంది. లాహోర్లో ప్రజలు 12 గుడ్లకు 250 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కాగా దేశంలో ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి. వివిధ వస్తువుల ధరల జాబితాను స్థానిక యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడమే ఇందుకు కారణం. పాకిస్తాన్లో ఎన్నికలకు ముందు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్న ద్రవ్యోల్బణం కూడా ఫలితాలను ప్రభావితం చేస్తోంది. 2024 ఫిబ్రవరి 8న అక్కడ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఓటమి చవిచూడాల్సి వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు దీనికోసం నిరంతరం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే దీని తర్వాత కూడా ద్రవ్యోల్బణం దెబ్బతించి దేశం కోలుకోలేకపోయింది. గత నెలలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కౌన్సిల్ జాతీయ ధరల పర్యవేక్షణ కమిటీ ధర స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అలాగే హోర్డింగ్స్ లాభదాయకతను అరికట్టాలని ఆదేశించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా నివేదికను ఉటంకిస్తూ కేబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక రెవెన్యూ ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమాఖ్య మంత్రి షంషాద్ అఖ్తర్ అధ్యక్షత వహించినట్లు తెలిపారు. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో గతేడాది నవంబర్ చివరి నాటికి పాకిస్తాన్పై మొత్తం రుణభారం 63,399 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్కు సుమారు $700 మిలియన్ సాయం అందించనున్నట్లు ప్రకటించింది. వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం బోర్డు నిర్ణయం ఫలితంగా పాకిస్తాన్కి ఇచ్చిన మొత్తం రుణ విలువ $1.9 బిలియన్ ఉంటుందని IMF అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.